ఎస్. కరెక్ట్. మంచి నేను point. ఏమంటున్నా అంటే జయశంకర్ గారు భావజాల వ్యాప్తితో తీసుకొచ్చినారు. అవునండి. ఆయన ఏవి విగ్రహాలు, మీరు విగ్రహాలలో పోటీ పడుతున్నారు. అవును, అంతే కదండి. వాళ్ళే కావాలి కదా. ఫాలో కావాలి. తెలంగాణ శ్మశాన ఘాట విగ్రహాల పోటీ ఏంటండి? దారుణమైన రెండోది, చర్చ అండి. ఈరోజు ఆనాటి ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టినారంటే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క చరిత్ర. అంతే కదండి. ఆ రకంగా మనం మాట్లాడాలి కదా. అవునండి. నేను పెట్టినా కాబట్టి నేను ఛాంపియను, రేపు ఆ జాతి వర్గం ప్రజలందరూ నాకే ఓట్లేస్తారు. అవునండి. నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కదా నిజమైన సామాజిక తెలంగాణ పోరాటం ఎన్టీ రామారావు కాలంలో ఎందుకు లేదండి? అంతే కదా. 610 జీవో ఇంప్లిమెంట్ తెచ్చింది వారు. ఆయనే. అవును, అది ఇంప్లిమెంట్ కానందుకు తెలంగాణ ఉద్యమం వచ్చింది. వచ్చింది. అవును, అంటే ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలంగాణ ఉద్యోగస్తుల ప్రాబ్లమ్స్ పట్టించుకొని ధైర్యంగా అవును. ఆ ప్రాంతం ఈ ప్రాంతం కాదని చెప్పి ఆయన 610 జీవో తేవడం జరిగింది. అంతే కదా. మరి ఇలా ఎన్టీ రామారావు సామాజిక తెలంగాణ తేవడం జరిగింది. బీసీలు ఎస్సీలు మంత్రులు కాగలిగినారు ఎప్పుడైనారండి? ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం కాలంలో టైమే కదండి. నిజమైన సామాజిక తెలంగాణ అప్పుడు జరిగింది. కేసీఆర్ ఇవ్వలేదు. మరి ఆయనని ఇవాళ ఒక కులానికి ఆ ఓట్ల కోసం మేము పెడతా ఉన్నామని, అందులో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆ భావజాలంతో పుట్టిన ఎన్టీ రామారావు విగ్రహాన్ని అవును. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతిష్ఠించి ప్రగల్భాలు పలికితే ప్రజలు నవ్విపోదురు కాక నాకేం సిగ్గంటే ఎట్లా? అంతే కదండి. అవును, అసలు నీకు ఆ నైతిక హక్కే లేదు. నువ్వు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎన్టీ రామారావు మీద అభిమానం చూపించాలి. అవును, ఒక ఆయననేమో ఆయన పేరే పెట్టుకుంటాడు, అవును. ఆయన తెలంగాణ నిండా ముంచేసిపోయారు. సరే, ఇంకో దురదృష్టమైన మీరు టాపిక్ తెచ్చారు కనుక విగ్రహం గురించి మీరు ఒకసారి ఆలోచిస్తే, ఎన్టీ రామారావు విగ్రహానికి ముందు ఆ రోజు చర్చ అంతా ఎలా జరిగిందంటే ఆయన కమ్మనాయకుని చేశారండి. ఈ రోజు అదే జరుగుతా ఉంది. కమ్మనాయకుని అంటే ఆ కులం ఓట్ల కోసం మేము కేవలం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటండి? మహానేత అంటున్నాం, భారతరత్న భారతరత్న కావాలంటున్నాం. కావాలంటున్నాం. ఇవాళ తెలంగాణనే కాదు, ఆయన ఎవరైనా ఆరాధిస్తారు. అవునండి. ఆ రోజు ఇందిరాగాంధీ నిరంకుశ ఎమర్జెన్సీని తెచ్చిన ఇందిరాగాంధీని గడగడలాడించాడు కదా గడగడలాడించారు. అంతే ఈ దేశ రాజకీయాలలో. ఎమర్జెన్సీ పెట్టి రేవంత్ రెడ్డి గారు నువ్వెట్లా ఓన్ చేసుకుంటాం? మరి అంతే కదండి. ఇవాళ ఆయన ఒక కులంకి నాయకుడిగా చిత్రీకరిస్తారా?